కేవలం దత్తుని పాదాల యందు తప్ప మనస్సుని మరే ఇతర వస్తువుల పట్లో, సంపదల పట్లో, వ్యక్తి పట్లో, ఆలోచనల పట్లో, జరగబోయే పరిణామాల పట్లో ఎక్కువగా ఆసక్తి, మమకారము లేకుండా ప్రశాంతంగా ఉండగలిగేలాగా సహజంగా మనసుని నిగ్రహించుకునే సాధన నిత్యం చేస్తూ ఉండాలి. ఎందుకంటే అవన్నీ సందర్భానుసారంగా జీవితంలోకి వచ్చి పోతూ ఉంటాయి, శాశ్వతం కావు. కాని మనుష్య జన్మ పొందడం దుర్లభం. అందున దత్త భగవానుడి గురించి తెలుసుకోవడం, దత్తనామాన్ని జపించగలగడం పరమదుర్లభం. కాబట్టి ఆది అంతములు లేని శాశ్వతమైన దత్తుని శ్రీచరణాలయందే ఆసక్తిని, విశ్వాసాన్ని నిత్యం పెంచుకునే సాధన చేస్తూ ఉండాలి. జై గురుదేవ దత్త. మనస్ఫూర్తిగా, నిజాయితీగా, ఎలాంటి పరిస్థితుల్లోనూ మానకుండా, విశ్వాసంతో, క్రమం తప్పకుండా చేసే దత్త ప్రార్థన, నామజపము, గురుచరిత్ర పారాయణ వల్ల నుదుటన వ్రాయబడి ఉన్న దుష్కర్మలు, బాధలు పోగొట్టబడి, మంచి భవిష్యత్తును, దత్తరక్షణని పొందుతారు. పూర్వజన్మ కర్మల చేత బాధింపబడుతున్నా, చేసిన పాప పుణ్యాలతో నిమిత్తం లేకుండా, కఠినమైన తపస్సులు చేయనక్కర లేకుండా, కష్టపడి యజ్ఞయాగాదులు చేయనక్కర లేకుండా, ఎప్పుడైతే దత్తుడు నన్ను రక్షిస్తాడు అని విశ్వసిస్తారో, ఎల్లవేళలా దత్త నామ స్మరణ చేస్తూ ఉంటారో, వారు దత్తుని దయతో తప్పక రక్షించబడతారు. ఇంతకన్నా సులభమైన ఉపాయము మరేదీ లేదు. జై గురుదేవ దత్త. స్నానం చేసే సమయంలో, ఆహారం తీసుకునే సమయంలో, భగవత్పూజా సమయంలో, జపధ్యానాలు, ప్రదక్షిణ, హోమ సమయాల్లో లౌకిక విషయాలు మాట్లాడకుండా మౌనం పాటించాలని శాస్త్రవచనం. ముఖ్యంగా ఆలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేసేటప్పుడు, జపం చేసుకునేటప్పుడు, పూజలో కాసేపైనా మౌనం పాటించకపోతే, మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఆ ఫలితం అందకుండా పోతుంది. మౌన సాధన కఠినమైన తపస్సుతో సమానం. కనీసం రోజుకి 48 నిమిషాలు అయినా మౌనంగా ఉండగలిగేలాగా సాధన చేసుకోవాలి. మౌన సాధన సమయంలోనే చంచలమైన మనసు శాంతిని పొంది పరమాత్మతో అనుసంధానం అవుతుంది. దత్తుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఈ ప్రపంచంలో మనకు లభించిన అన్ని బంధాల కన్నా, మనం ఏర్పాటు చేసుకున్న బంధాల కన్నా, చివరికి మన అంతఃకరణము, మనసు కన్నా కూడా అత్యంత దగ్గరగా దత్త భగవానుడు ఉన్నాడు. అచంచల విశ్వాసంతో నిత్యమూ దత్తనామ స్మరణ చేస్తూ ఉంటే చాలు. స్మతృగామి, కరుణాసముద్రుడు అయిన దత్తుడు మన వెన్నంటే ఉండి మనకు మేలైన దానిని అనుగ్రహిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.